ఇప్పుడు మేము చూపించబోయే దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది, కొంత మిమ్మల్ని భయానికి గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలనో భయాన్ని కలిగించాలనో మా ఉద్దేశం కాదు. ఒక ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మీకు అలాంటి ప్రమాదాలపై అవగాహన కల్పించడమే మా ఉద్దేశం. హైదరాబాద్ బంజారా హిల్స్లో కారు బీభత్సాన్ని సృష్టించింది. ఆ కారును ఒక మైనర్ నడుపుతున్నాడు. ఆ సమయంలో ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూడండి. ఈ తెల్లవారుజామున ఈ ఉదయం హైదరాబాద్ బంజారా హిల్స్లో ఒక భయానక ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంగా 120 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కారు ఒక ఆటోను ఢీకొట్టి ఆ తర్వాత అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వైపు దూసుకొచ్చింది. అక్కడ ఉన్న స్టెప్స్ కూడా ఎలా దెబ్బతున్నాయో అక్కడ ఉన్న మిగిలిన కార్లు కూడా దెబ్బతున్నాయి. అక్కడ కొన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి, అవి కూడా నుజ్జు అయిపోయాయి. ఈ కారు 2 పల్టీలు కొట్టి మిగిలిన కార్ల పైకి దూసుకొచ్చింది. దూసుకొచ్చి ఆ కారు అలా తల్లకిందులుగా పడి ఉంది. ఆ కారులో ఆ సమయంలో ఆ కారును నడుపుతున్నది ఒక మైనర్. ఆ మైనర్ కుటుంబ సభ్యులు కూడా కారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. 120 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకొచ్చింది. ఆ ముందే ఒక ఆటో కూడా ఉంది. ఆ కారు ఢీ కొట్టి ఆ తర్వాత అక్కడ పార్క్ చేసిన వాహనాల మీదకు దూసుకొచ్చింది. చూడండి ఒకసారి ఎంత భయానకంగా ఉందో. ఒకవేళ అక్కడ ఎవరైనా మనుషులు కనుక ఆ సమయంలో నిలబడి ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కారు కింద పడి నుజ్జు అయిపోయి ఉండేవారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతోమంది మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆ సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపై అలాంటి కార్లు పడడంతో నుజ్జు అయిపోయిన ఎన్నో ప్రాణాలు కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. అక్కడ ఉన్న పూలకుండీలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక ఆటో నుజ్జు అయిపోయింది. మరికొన్ని కార్లు అక్కడ నుజ్జు అయిపోయాయి. ఒకసారి చూడండి అక్కడ ఆగి ఉన్న పార్క్ చేసి ఉన్న కార్లు ఎలా సొట్టలు పడిపోయాయో ఆ దృశ్యాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రమాదం ఎంత భయానకంగా ఉందో. బంజారా హిల్స్లో ఈ ఉదయం ఈ భయానక ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడున్న గ్రిల్స్ అన్నీ కూడా ఊడిపడిపోయాయి, అంత దూరం ఊడిపడిపోయాయి. ఆ కారు తిరగబడిపోయింది. మైనర్ ఆ కారుని నడుపుతూ ఉన్నాడు. మైనర్కి కారు ఇచ్చి వాళ్ళు పక్కన కూర్చుని ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ ప్రమాదంతో ఆ కారులో ఉన్న వారందరికీ కూడా గాయాలయ్యి ఓవర్ స్పీడ్ మైనర్ కార్ని నడపడం ఈ ప్రమాదానికి కారణం. ఇలాంటి ప్రమాదాల కారణంగా ఎంతోమంది మృత్యువాత పడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. AP 29 AS 2121 కార్ ఇది. మిగిలిన కార్లపై పడడంతో ఆ కార్లు కూడా నుజ్జు అయిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదం జరిగిన తరువాత ఆ కారులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి కారు నడుపుతున్న వారిపైన కారును మైనర్కి ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మైనర్తో పాటు కుటుంబ సభ్యులకు కూడా గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్లో పూర్తిగా దెబ్బతిన్న వాహనాలను చూడొచ్చు. ప్రమాద సమయంలో కారు 120+ స్పీడ్లో ఉందని చెప్తున్నారు. ఆ కాంప్లెక్స్లో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్కి కారు ఇచ్చిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఉదయం బంజారా హిల్స్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కొంత వర్షం కూడా పడుతూ ఉంది, కొంత తడితడిగా ఉంది. ఆ సమయంలో మైనర్ అతి వేగంగా కారును దూసుకొస్తూ ఉన్నాడు. పోనీ మైనర్కి కారు ఇవ్వడమే తప్పు, అంత వేగం వద్దురా అని కూడా పక్కనున్న వాళ్ళు చెప్పలేదు. తమ బిడ్డ కారు నడుపుతూ ఉంటే పక్కన ఉండి ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నారు. ఆ తడితడిగా ఉన్న సమయంలో అధిక వేగంతో స్కిడ్ అయింది కార్. ఒక్కసారిగా స్కిడ్ అయి తిరగబడిపోయింది. మిగిలిన వాహనాలపైకి పల్టీలు కొట్టుకుంటూ దూసుకొచ్చింది. ఒకవేళ ఆ సమయంలో వాహనాల్లో ఎవరైనా ఉన్నా, ఆ సమయంలో ఆ పాత్రలో ఎవరైనా ఉన్నా వారంతా తీవ్రమైన ప్రమాదం బారిన పడి ఉండేవారు. ఒకవేళ ఆ సమయంలో ట్రాఫిక్ ఉన్నా కూడా, ట్రాఫిక్ ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేది. ఆ సమయంలో ఉదయం ఏదైనా వాహనాలను రోడ్డుపై వెళ్తున్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్ళినట్లయితే మరింత ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఆగి ఉన్న వాహనాలను గుద్దుకుంటూ ఆ కారు విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఈ ప్రమాదం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు మైనర్కి కారుని ఎలా ఇచ్చారు? ఆ కారులో ఉన్న వారి పరిస్థితి ఏంటి?
ఎస్ రోహిత్, ప్రస్తుతం చూసుకుంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లో దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఈ మైనర్ బాలుడు ఉన్నాడో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా పక్కన ఉన్నప్పటికీ, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంటి సభ్యులు పక్కన ఉన్నప్పటికీ కూడా ఈయనకి డ్రైవింగ్ ఇవ్వడం అనేది ఒక తప్పు అని చెప్పి కూడా పోలీసులు అంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్తున్న సమయంలో, అంటే ఎక్కడ వెళ్తున్నారు అనే డీటెయిల్స్ ఇంకా పోలీసులు చెప్పలేదు. అయితే వెళ్తున్నప్పుడు ఎవరైతే ఈ మైనర్ బాలుడు ఉన్నారో ఫార్చునర్ కార్లో వెళ్తున్న కుటుంబ సభ్యులతో పాటు వెళ్తున్న సమయంలో దాదాపుగా 220 ప్లస్ అంత స్పీడ్తో వెళ్ళడం అనేది ఒక ఇదని చెప్పొచ్చు. అంత వేగంతో వెళ్తున్నప్పుడు అది కార్ ఏదైతే ఉందో అది కార్ కంట్రోల్ అవ్వకపోగా వెంటనే లెఫ్ట్కి తిప్పడంతో ఏదైతే ఇప్పుడు ఇక్కడ లుంబిని కమర్షియల్ కాంప్లెక్స్ ఫుట్పాత్ ఏదైతే ఉందో దాని పైకి ఒక్కసారిగా, అంటే కంట్రోల్ చేయలేక ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మొత్తం కూడా ఎంతో మంది జనాలు అక్కడ వెళ్తూ ఉన్నారు. అంటే ట్రాఫిక్ అదంతా ఉండడం వల్ల అటు తిప్పలేక వెంటనే లెఫ్ట్కి తిప్పడంతో అక్కడ ఫుట్పాత్ మీద ఏవైతే ఆటోలు కార్లు ఏవైతే, అంటే అదొక ఫుట్పాత్ కాబట్టి అక్కడ ఒక పార్క్ కూడా ఉంది. అక్కడ చాలా మంది ఆ పార్క్ లో పొద్దున పూట సాయంత్రం పూట వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. కార్లు ఆటోలు బండ్లు అన్ని కూడా అక్కడే పార్క్ చేస్తూ ఉంటారు రోహిత్. అయితే ప్రస్తుతానికి ఈ రోజు పొద్దున కూడా అదే జరిగింది. అయితే అక్కడ 2-3 కార్లు ఆటోలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ ఫార్చునర్ కార్లో మైనర్ బాలుడు వెళ్తూ ఉన్నాడో అతను వెంటనే లెఫ్ట్ కి తిప్పడంతో ఒక్కసారిగా 200+, అంటే అంత స్పీడ్ అంటేనే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు అనేది. కుటుంబ సభ్యులు కూడా ఏమి చెప్పని పరిస్థితి అని కూడా ఇక్కడ తెలుస్తా ఉంది. వెంటనే వెళ్ళేసరికి అక్కడ పార్కింగ్ చేసే ఉన్నారు, లోపల ఎవరు కూడా మనుషులు లేకపోవడంతో ఒక అంతుకు ప్రాణ నష్టం లేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి వెళ్ళంగానే వెంటనే గుద్దంగానే అక్కడున్న ఏవైతే కార్లు ఆటోలు ఒక్కసారిగా మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఒక్కసారిగా అవి 2-3 పల్టీలు కొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా అప్రమత్తమై వీళ్ళని ఎవరైతే ఇప్పుడు మైనర్ బాలుడు ఉన్నాడో అతన్ని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు పోలీసులు కూడా చెప్తున్నారు ఏంటంటే కొత్త రూల్స్ కూడా వచ్చాయి ట్రాఫిక్ కి సంబంధించి. అంటే మైనర్ బాలులకి ఇప్పుడు మైనర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా అసలు డ్రైవింగ్ అంటే ఇప్పుడు వాళ్ళకి అసలు డ్రైవింగ్ చేసే హక్కు కూడా లేదు కాబట్టి బండ్లు కానివ్వండి 4 వీలర్స్ కానివ్వండి అసలు అవేమీ కూడా ఇవ్వకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఒక తప్పు. అంటే ఎవరైతే ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి వీళ్ళకి వెహికల్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాము అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో అతన్ని అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ప్రాణ నష్టం ఏది లేనప్పటికీ ఈ విధంగా మైనర్ బాలుడు అనేది డ్రైవింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి ఏమి కూడా జరగకుండా ఇంతకు ముందు కూడా ఎన్ని చెప్పినప్పటికీ కూడా పేరెంట్సే ఒక అందుకు దీనికి కారణం అని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది రోహిత్. రైట్ దేవిక, ఈ కారుపై 2 చలాన్లు కూడా ఉన్నాయి. AP 15AS 2121 ఫార్చునర్ కార్ మహమ్మద్ సామ్దాని పేరు పైన ఈ కార్ రిజిస్టర్ అయి ఉంది. ఓవర్ స్పీడింగ్ డేంజరస్ డ్రైవింగ్ కారణంగా ఈ కార్కి ఫైన్ కూడా వేశారు మన మార్చి 15వ తారీఖున. అలాగే రాంగ్ పార్కింగ్కి సంబంధించి మరొక ఫైన్ కూడా పడింది. అంటే ఓవర్ స్పీడింగ్ ఈ కార్లో వెళ్ళే వాళ్ళు చాలా మితిమీరిన వేగంతో వెళుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మితిమీరిన వేగంతో వెళుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యారు. నిన్న కూడా ఈరోజు 31 ఆగస్టు ఈరోజు కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో రాంగ్ పార్కింగ్ ఇన్ ద క్యారేజ్ వే అక్కడ దానికి ఒక 700 రూపాయలు ఫైన్ కూడా వేశారు. మార్చి నెలలో 2024 కదా మార్చి 15వ తారీఖున ఓవర్ స్పీడింగ్ కారణంగా ఒక ఫైన్ కూడా వేశారు. ఈరోజు కూడా మరో ఫైన్ పడింది. రాంగ్ పార్కింగ్ అని చెప్తూ మరో ఫైన్ కూడా వేసిన ట్రాక్ రికార్డ్. రాంగ్ పార్కింగ్ కాదు, యాక్చువల్గా యాక్సిడెంట్, దానికి సంబంధించి క్రేన్తో లిఫ్ట్ చేస్తున్న ఒక ఫోటోను కూడా ఇక్కడ పోస్ట్ చేశారు. రాంగ్ పార్కింగ్ ఇన్ ద క్యారేజ్ వే అని పెట్టారు, కానీ ఇది ప్రమాదం. సెక్షన్ 41I CP యాక్ట్ టోయింగ్ ఛార్జెస్ కూడా వెహికల్కి పడ్డాయి. 600 రూపాయలు టోయింగ్ ఛార్జెస్ వేశారు. 100 రూపాయలు రాంగ్ పార్కింగ్ అని వేశారు, కానీ రాంగ్ పార్కింగ్ కాదు, ఇది నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైనటువంటి సెక్షన్స్ ఇక్కడ ఇంపోజ్ చేయాలి. రాంగ్ పార్కింగ్ ఇన్ ద క్యారేజ్ వే అని పెట్టారు, కానీ ఆ కారును పార్క్ చేయడం కాదది. ఒక దారుణమైన ప్రమాదానికి కారణమయ్యే విధంగా కార్ని డ్రైవ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, బహుశా ఇతరుల ప్రాణాలను తీసేసే విధంగా ఈ డ్రైవింగ్ చేశారు. ఒక భయానక ర్యాష్ డ్రైవింగ్